డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల విచారణ అనంతరం నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచుగా న్యాయమూర్తి వారిని రిమాండ్కు తరలించారని ఆదేశించారు. దీంతో పోలీసులు నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరిన్ని నెట్వర్క్ లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ సరఫరాలో వీరి పాత్రపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల విచారణ అనంతరం నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచుగా న్యాయమూర్తి వారిని రిమాండ్కు తరలించారని ఆదేశించారు. దీంతో పోలీసులు నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరిన్ని నెట్వర్క్ లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ సరఫరాలో వీరి పాత్రపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ తీసుకునే వాళ్లు భయపడేలా సీఎం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిరుద్ సూచించారు. ఎంపీ పదవిలో డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం సిగ్గుచేటని షర్మిల అన్నారు. పుట్ట మహేష్ ను ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ అంటేనే డ్రగ్స్ పార్టీ అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని అత్యంత దారుణ ఘటనగా వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభివర్ణించారు. డ్రగ్స్ అనే ఈ దయ్యాన్ని దూరం చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవాలి. అప్పుడే నంబర్ 1 సిటీ అవుతుంది, నంబర్ 1 స్పోర్ట్స్ సిటీ అవుతుంది. దీని మీద తప్పనిసరిగా సీరియస్ గా ఒక కొత్త కేసు తయారు చేయండి. ఏడ డ్రగ్స్ దొరికితే వాడు మినిమం 6 ఏళ్ల వరకు జైల్లో పెట్టే కార్యక్రమం పెడితే ఎవడు పెట్టాడు. 6 months వాళ్ళు నేను ఆస్కింగ్ టు జ్యుడిషియరీ, ఎవడైతే డ్రగ్స్ దొరికిండో వాడు 6 ఏళ్ల వరకు జైల్లో పెట్టే కార్యక్రమం పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ కోర్టు ఒత్తిడి చేసేస్తే ఇది మామూలేరా భయ్, మళ్ళీ మనం కూడా తీసుకుందామని అలవాటు అవుతుంది. కాబట్టి మినిమం 6 years జైలు. ఇది ఏది కమిషనర్ ఉన్నటువంటి వారు, డీజీపీ వారు వీళ్ళందరూ ఆలోచన చేసి ఒక సీరియస్ కేసు దీన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. దీని మీద తప్పనిసరిగా ఏది ఎవడు డ్రగ్స్ తీసుకుంటే వాడు 6 ఏళ్ల వరకు జైల్లో ఉంటాడంటే అప్పుడేమన్నా ఇది దీనికి స్టాప్ అవుతుంది. వాట్సాప్ మెసేజ్తో నేను చూడడం జరిగింది. ఎందుకంటే వివిధ ప్రోగ్రామ్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే డ్రగ్స్ కేసులో కొంతమంది మొయినాబాద్ ఫామ్ హౌస్లో మాజీ శాసనసభ్యుడు కూడా ఉన్నాడని చెప్పి కూడా దాంట్లో మెసేజ్ చూడడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే గన్ను తీసి ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. నేను పోలీస్ లా అండ్ ఆర్డర్ తరఫున ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్ ఉంది, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఇప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకు ఉంటాయి? అట్లాంటిది ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని వాళ్ళ 5 మందికి దాదాపు 5 మందికి కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలుసు. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది.
ఎంత అన్యాయం అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ పార్లమెంట్ జరుగుతుండగా ఒక పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. నిన్న రాత్రి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సంఘటన మొత్తం రాష్ట్ర రాజకీయాలని కుదిపివేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట సుధాకర్ యాదవ్ గారి తనయుడు పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడడం ఒక సంచలనం రేకెత్తించినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ అంటే మేమంతా కూడా చాలా విలువలు కలిగినటువంటి నేతలము, మంచి వాళ్ళము, సమాజానికి శ్రేయస్సును అందించేటటువంటి వాళ్ళము అని పదే పదే చెబుతూ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ వ్యవహారంలో తన పార్టీ ఎంపీ పట్టుబడడంతో ఏం చేయాలో పాలుపోకుండా ఈ కేసును నీరుగార్చేందుకు తనకెంతో సన్నిహితుడైన తన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారిని రంగంలోకి దింపినట్టుగా సమాచారం అందుతోంది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే ఇటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి విధానపరమైనటువంటి శాసనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దేవాలయం లాంటి అతి పవిత్రమైనటువంటి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి, పెద్దలు ఆలోచన చేయాలి, రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సందర్భాన్ని ఈరోజు అన్ని పత్రికల్లో కానీ అన్ని ఛానల్స్లో కూడా చూసినాం. పోలీసులు వారి మీద రైడ్ చేసి ఈ ముఠాన్ని పట్టుకునే క్రమంలో మహేష్ యాదవ్ గారి సభ్యులందరూ కూడా ఆయన సమక్షంలో పోలీసుల మీద కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు పోలీసులు వారందరినీ కూడా పట్టుకున్నట్టుగా మనం స్వయంగా ఈరోజు చూడడం కూడా జరిగింది. దారుణమైనటువంటి సంఘటన మరెక్కడా కూడా చూడం.